నల్లని మబ్బుల మధ్యకు వెళ్ళి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ చారీ. నీలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? తెలుసు సార్, నా సిన్సియారిటీ. కాదు, నీ చెత్త పంచువాలిటీ. నేను ఎప్పుడు రమ్మన్నాను, నువ్వు ఎప్పుడు వచ్చావు? అదేమిటి సార్, ఎర్లీ మార్నింగే మీకు కాల్ చేస్తే నైట్ లేట్ అయింది, లేటుగా రా అన్నారు కదా. ఓ అలా నానా, నేను నిద్రమత్తులో ఏదో అంటాను చారీ, కానీ నువ్వు టైంకి వచ్చి టెన్షన్గా అలారంలా నిద్ర లేపాలి కదా. సారీ సార్, ఈ రోజుకి మన్నించండి, రేపటి నుండి సుప్రభాతం షురూ చేస్తాను. ఓకే చారీ, నిన్న నిత్య నేను చాలా హ్యాపీగా ఉన్నా. మీరు చాలా చండాలంగా ఉంటుంది సార్. కాదు, కొత్తగా ఉంటుంది. జేజీ, డాడ్, పిన్ని, అత్తయ్య, స్వప్న, మావయ్య అందరూ. అయ్యో అయ్యో, ఇప్పుడు వాళ్ళందరినీ ఎందుకు పిలుస్తున్నారండి? కొంపతీసి కాన్సెప్ట్ వాళ్ళు చెప్తారా ఏమిటి? చాలా చెత్తగా ఉంటుంది. ఏంట్రా చారీ, పొద్దున్నే దిగబడ్డావు, ఈసారి ఏ వేద వేషం వేస్తున్నావు? చారీని ఏమనకండి అత్తయ్య, తనతో స్వామీజీ వేషం వేయించింది నేనే. చాలా బాగుంది బాబు. నీకు తెలుసా, భారతంలో అర్జునుడు కూడా సుభద్ర దగ్గరికి ఇలాగే వెళ్ళాడు. అలా ఎంకరేజ్ చేయి వదినా, ఇంకో అడ్డమైన వేషాలు వేస్తాడు. జై, ఎందుకు అందరినీ పిలిచావు? పెళ్లికి ముందు మన ఫ్యామిలీ ఇంకా నిత్య ఫ్యామిలీ మీట్ అవుతే బాగుంటుంది అనుకుంటున్నాను డాడ్. ఎందుకు బాబు? పెళ్లికి ముందు నువ్వు నిత్య రోజు కలుస్తున్నారు కదా బావా, ఫ్యామిలీస్ కూడా కలవడం అవసరమా? అవసరం కాదు, లేటెస్ట్ ఆచారం. ఆచారం ఏంటి? ఇట్స్ ప్రీ వెడ్డింగ్ ఫంక్షన్. అంటే మళ్ళీ సెలబ్రిటీ ఫ్యామిలీస్లో ఈ మధ్య న్యూ ట్రెండ్ స్టార్ట్ అయింది డాడ్. వెడ్డింగ్కి ముందు రెండు ఫ్యామిలీస్ మీట్ అయ్యి గెట్ టుగెదర్లా పార్టీ చేసుకోవడం, అందులో ఫోటోషూట్ ఉంటుంది, పెళ్లికి ఇన్వైట్ చేసే వెల్కమ్ షూట్ కూడా ఉంటుంది. ఆటపాటలతో సరదాగా ఎంటర్టైన్మెంట్తో ఆల్మోస్ట్ ఒక పెళ్లిలో ఉంటుంది డాడ్. రక్షించారు, ఇంకా ముద్దులు మురిపాలు ఉంటాయేమో అనుకున్నాను. అసలు పెళ్లికి ముందు ఈ కొసరు పెళ్ళెందుకో? ఇప్పటిదాకా ఈ ఇంట్లోనే పరువు పోయింది, ఇప్పుడు ఊరంతా తెలియడానికేమో మమ్మీ. స్టాప్ ఇట్ స్వప్న. నువ్వు ఒక మోడల్వి, ట్రెండ్ గురించి తెలీదా నీకు?
కి కాస్ట్లీ ఇన్విటేషన్, లగ్జరీ ఫంక్షన్ హాల్ బుక్ చేస్తాం, 100 కొద్ది వెరైటీ ఫుడ్ ఐటమ్స్, అదే రోజు లైవ్ నెక్స్ట్ డే పేపర్లో ఫొటోస్. నా దృష్టిలో పెళ్ళంటే అదే డాడ్. నాకేం నచ్చలేదు. ఖర్చు దండగా. ఏ అమ్మమ్మా, అవసరమా ఇదంతా? అనవసరం జై, అక్కర్లేదు. వాడి ఆనందం మీకు అక్కర్లేదా అమ్మమ్మ? ఎందుకు వద్దంటున్నారు? అమ్మమ్మ వద్దంటుంది కదన్నయ్య, ఎందుకు దాన్ని ఫోర్స్ చేస్తావు? ఇది నా కొడుకు పెళ్లి. వాడు ఇష్టపడి చేసుకుంటున్న పెళ్లి. అంతా వాడిష్టం. అదే నాకు ఇష్టం. మరి అమ్మమ్మ పెద్దరికం ఏంటన్నయ్య? తన మాటకి ఇంట్లో విలువ లేదా? ప్రీ వెడ్డింగ్ ఎందుకు జరిపించాలనుకుంటున్నాడో జై చెప్పాడు. అది ఎందుకు వద్దంటున్నారో అమ్మమ్మని చెప్పమను. అందరూ ఆనందంగా ఉంటారంటే నేనెందుకు కాదంటాను జనార్దన్. కానీ వాడు చెప్పింది జరిపిస్తే అంచనాలు పెరుగుతాయి, ఆశలు పెరుగుతాయి. అర్థమైంది అమ్మమ్మ. మీ ఒక్కరి అపోహల కోసం ఇంతమంది ఆనందాన్ని నేను పాడు చేయలేను. ఆ ఫంక్షన్కి మీరు రాకపోయినా ఫంక్షన్ జరుగుతుంది. అపోహ అంటాడేంటి? ఏమై ఉంటుంది? వాట్ డాడ్? జేజీ లేకుండా ఫంక్షనా? నో, జేజీకి ఇష్టం లేకుండా నేను చేసుకోను.
ఈ విషయంలో మీరు ముందుంటారు కదా. మీ ఐరన్ లేడీ వియ్యపురాలకి ఫోన్ చేయండి. వద్దు, నేనే డైరెక్ట్గా వెళ్ళి చెప్తాను. సరే సార్ లెట్స్ గో. శుభస్య శీఘ్రం. పదండి సార్. ఆంటీ మీరిక్కడ? తను నిన్నే మన ఇంట్లో పనులు చేరింది బాబు. అవునా? నాకు తెలియనే లేదు. ఎలా తెలుస్తుందిరా? ఆవిడిగారు నిన్న పొద్దున పనిలో చేరడమూ జరిగిపోయింది, సాయంత్రం పని మానేస్తానని అనడమూ జరిగిపోయింది. ఎందుకు మానేయాలనుకుంటున్నారంటీ? ఇంట్లో మా అమ్మాయి ఒంటరిగా ఉంటుంది బాబు. ఓ అవును, మర్చిపోయాను. మీ అమ్మాయికి ఇప్పుడు ఎలా ఉందంటీ? గాయాలు తగ్గిపోయాయి కానీ గతం మర్చిపోయింది. యా మీరు నాకు చెప్పారు. మరి అలాంటి మనిషిని ఒంటరిగా ఇంట్లో వదిలేసి మీరెలా వచ్చారు? అందుకే పని మానేద్దాం అనుకుంటున్నాను బాబు. ఓ పని చేయండి ఆంటీ, మీ అమ్మాయిని కూడా ఇక్కడికే తీసుకొచ్చేయండి. ఇద్దరు కలిసి మా అవుట్ హౌస్లో ఉండండి. అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. నేను అదే చెప్పాను బాబు. పాపం కష్టాల్లో ఉన్నారట. ఇక్కడుంటే వాళ్ళకి ఇంటి ఖర్చులవి ఎంతో కొంత కలిసొస్తాయి కదా. చారీ సార్. కార్ తీసుకెళ్లి ఆంటీ వాళ్ళ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చేసి. అలాగే వద్దు సార్. బాబు, శుభకార్యం జరగబోయే ఇంట్లో అదెందుకు? పైగా అది కొత్త చోట ఇమ్మళ్లేదు. అయ్యో ఏం పర్వాలేదు ఆంటీ, మేమంతా ఉన్నాం కదా, మేము చూసుకుంటాం. ఇప్పటికీ మీరు మాకెంతో సాయం చేశారు. మీరెంత పెద్ద మనసుతో చెప్పినా చేతులు చాచటానికి మాకు ఓ హద్దంటూ ఉంటుంది. దాన్ని అక్కడే ఉండనివ్వండి. ఏంటంటీ మరీ ఇంత మొమాటమా? మీరు పరాయివాళ్ళు కాదు, ఈ ఇంటి మనుషులతో సమానం. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఈ ఇల్లు ఒకటి ఉందని గుర్తుపెట్టుకోండి. పిన్ని, ఆంటీ పేరుకే పని మనిషి, మన ఇంటి మనిషిలా ట్రీట్ చేయండి. ఇక్కడ తన ఆత్మగౌరవానికి ఎలాంటి భంగం జరగకూడదు. ఈ విషయాన్ని మీ అత్తయ్య స్వప్నలకు కూడా చెప్పు బాబు. వాళ్ళకే చెప్పాను. వెళ్ళొస్తానంటీ. మంచిది బాబు. సరే సార్ నువ్వెక్కడికి? సార్ పిలుస్తున్నారండి. వెళ్ళు. ఇంట్లో వాళ్ళకి విలువివ్వకుండా దారిని పోయే వాళ్ళని నెత్తిన పెట్టుకుంటున్నారు. కర్మ. పదవే. నడుస్తుంటే స్వెట్టు ఆయాసం వస్తున్నాయేంటి? అమ్మా, అబ్బా. అంటే నాకు వాక్ చేయడం అలవాట్లేదన్నమాట. నేను కారులో తిరిగేదన్నా. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఖచ్చితంగా నాది ఖర్చు లేని లైఫ్ అయితే కాదు, కాస్ట్లీ లైఫే అయ్యుంటుంది. నా గతంలో
హలో హలో ఎవరు? హూ ఆర్ యూ? కాల్ చేసింది నువ్వైతే నన్నెవరని అడుగుతావేంటి? అది తెలుసుకోవడానికే కాల్ చేశాను. వాట్? ప్లీజ్ మీరెవరో చెప్పండి. ఐఎమ్ స్వరూప శ్రీనివాస్. వాట్ యు వాంట్? హలో హలో, అసలు నువ్వెవరు? నీకెవరు కావాలి? రీసెంట్గా మీ హౌస్లో ఎవరైనా మిస్ అయ్యారా? ఎక్స్క్యూజ్ మీ? ఐ మీన్ మీ ఇంట్లో ఎవరికైనా యాక్సిడెంట్ లాంటిది ఏదైనా జరిగిందా? హెడ్ ఇంజరీ అయ్యి ఐడెంటిటీ మర్చిపోయి. నువ్వు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ నుంచి కాల్ చేస్తున్నావా? సారీ, ఐఎమ్ సారీ. గో టు హెల్. సార్ నిత్య మేడం. వీళ్ళ గుడ్ మార్నింగ్ మేడం. వాట్ నిత్య, రోడ్డుపై ఉన్నావంటి? మార్నింగ్ వాకా? ఊరుకోండి మేడం, ఈ టైంలో వాకింగ్ ఏమిటి? సార్ ఏదో జోక్ చేస్తే మీరు కౌంటర్ ఇవ్వడం మానేసి రివర్స్ లో తల ఊపుతున్నారేమిటి?